దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమపత్రిక 14వ అధ్యాయంలో ఉన్న దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమపత్రికలో ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మీకు వాక్యం ఎలా చదవాలి, వాక్యంలోని దేవుడు ఎలా మాట్లాడతాడు, ఏ విషయము ఏ విధంగా ఉంది అనేవి కూడా మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువ అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అలాంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క అధ్యాయములో దేవుడు మాట్లాడే విధానాలు అనే విధానంలో మనము ధ్యానించటం లేదు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలే ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్క అధ్యాయం ఒక అధ్యాయమును మనం చదివినప్పుడు ఇందులోని దేవుడు నాకు ఏదైనా తెలియచేసాడా, ఏదైనా వాగ్దానమును అనుగ్రహించాడా, ఏదైనా విషయంలో నేను జాగ్రత్త పడడానికి హెచ్చరిక అనుగ్రహించాడా, ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు దేవుని మాటలు కనుగొనగలుగుతాం. రోమపత్రిక 14వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. అందులో మనము 10వ వచనము నుండి చదువుకున్నట్లయితే రోమపత్రిక 14:10 నుండి చూస్తే 10వ వచనం 2వ లైన్లో మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనమందరము ఎక్కడ నిలబడాల్సి ఉంది? దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. దేవుని ముందు అనే దానికంటే కూడా న్యాయపీఠము ఎదుట మనమందరము అపోస్తలుడైన పౌలు తన్ను గురించి కూడా కలుపుకొని మీరు మనమందరము ఎక్కడ నిలబడాల్సి ఉంది? న్యాయపీఠము ఎదుట నిలబడాలి. దీన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మర్చిపోతే సరైన విధానంలో ప్రిపేర్ కాం. మనం దేవుని ముందు నిలబడుతున్నాం అనేది కాదు. అక్కడ ఒక న్యాయపీఠం ఉంది, కొలమానం ఉంది. దాని ప్రకారమే మనం అక్కడ విమర్శించబడతాం. దాని కోసం మనకు సమయాన్ని ఇస్తున్నాడు. దాని కొరకు మనకు అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే ఈ వాక్యం ఎందుకు వింటున్నాం అనే దాంట్లో కూడా తగిన విధానములో అక్కడ నిలబడడానికి. అలాగే దేవుడు సమయం ఇచ్చినప్పుడు ముగింపు ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, ఏదైనా లోటుపాట్లు ఉంటే మనము దాన్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఏం చేయాలి? ఇక్కడే సరి చేసుకోవాలి. మన యొక్క ఆలోచనలో మన త్రికరణ శుద్ధి అనే మాట మాట్లాడుతూ ఉంటాం. అనగా మనస్సులో, లోపల, బయట ఇంకొక విభాగం మాట అనేది ఒకటి ఉంది. త్రికరణ శుద్ధి మనస, వాచ, కర్మన అనే విషయం చూస్తారు కదా. లోపల, బయట, అలాగే మాట, ఇవన్నీ కూడా వాక్యం తెలియజేస్తుంది. వాటి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడాల్సి ఉంది అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. న్యాయపీఠము ఎదుట మనము నిలబడవలసి ఉంది గనుక దేవుని యొక్క తీర్పుకు లేక శిక్షకు గురి కాకుండా మనం ఉండగలగాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. మనం ఎక్కడ నిలబడాలి? దేవుని యొక్క కోర్టులో, దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట. దేవుడు తీర్పు తీర్చగలిగిన ప్రతి వ్యక్తిని గురించి తీర్పు తీర్చే ఆ యొక్క స్థలములో మనమందరము నిలబడవలసి ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అక్కడ మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం, దేహముతో జరిగించిన ప్రతి దానికి అక్కడ మనం జీతము పుచ్చుకోవాల్సి ఉంది. ప్రతిఫలమును పొందుటకు మనం అక్కడ నిలబడాలి. దేహమునిచ్చాడు, దేహమునకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు అంటే వెంటనే దేవుడు స్వేచ్ఛ లేకుండా చేయలేదు. ఇప్పుడు ఏదేం తోటలో అవ్వను గురించి మనం చూస్తే, ఆదామవ్వలు దేవుడు వద్దని చెప్పాడు. ఒక విషయాన్ని గురించి వద్దు, ఒక ఆజ్ఞ అనేది అక్కడ పెట్టాడు. అందులో స్వేచ్ఛనిచ్చాడు. వద్దు అని చెప్పే విషయాలు వీరు ఆలోచించడానికి, అలాగే వాటిని గొప్పగా అజ్ఞానంగా భావించడానికి, వాటి యొద్దకు వెళ్ళడానికి, వాటిని చూడ్డానికి, తర్వాత వాటి యొద్దకు వారు వెళ్తూ ఉండగా
వెళ్ళగలిగారా? వెళ్ళలేకపోయారా? వెళ్ళగలిగారు, స్వేచ్ఛ ఉంది. కానీ దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు వద్దన్న వాటి యొద్దకు వారు వెళ్ళారు, వాటిని చూశారు, వెళ్ళారు. లోపల కూడా దేవుడు వద్దన్న విషయాన్ని ఆలోచించారు. అలాగే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాటిని చేతులతో తీసుకొని తినకూడదు అన్న దగ్గర తినడం కూడా, కొన్నింటిని, ఒక బయట కాదు, కొన్నింటిని ఆమె తిని తన భర్తకు ఇచ్చాను అన్న విషయాన్ని గురించి మనం చూస్తాం. అతడు కూడా తినెను అనేది వాక్యంలో మనం చూస్తాం. స్వేచ్ఛ ఉంది, కానీ తీర్పు. దేవుడు దేహాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ దేహముతో మనం చేసిన ప్రతి దానికి కూడా ఫలము దేవుడు ఇస్తాడు. ఇది మనం గుర్తించాలి. ఫలం, అందులో మంచివైనా మనం రక్షణ పొందాం, దేవుని సన్నిధికి వచ్చాం. అయితే మన జీతం కోసము అక్కడ ఉంది, దేవుని సన్నిధిలో ఉంది. అది మనం గుర్తించాలి. ఇక్కడ నుండి మనం ఏం తీసుకొని వెళ్ళట్లేదు. మానవ జీవితం ఇక్కడి వరకే మనం ఆలోచించినట్లయితే మనము కొంతమంది ఆలోచించి చెప్పినట్లుగానే మనం చెప్పాల్సి వస్తుంది. పురుగులతో సమానముగా, జంతువులతో సమానముగా మానవ జీవితం మారిపోయింది. కానీ దేవుడు జంతువుల కొరకు ప్రాణం పెట్టలేదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మనం యుగాయుగములు ఉండడానికి కొరకు తనలోని జీవాన్ని మనలోనికి పంపించాడు. దేవునిలో ఉన్నది నశించేది కాదది. అది నాశనము కాని జీవమునకున్న శక్తి. అది మనలోనికి వచ్చింది. ఇది మనం గుర్తించాలి. దేవుడు మనల్ని పరలోకంలో సృష్టించాడు. సృష్టించి ఇక్కడ ఉన్న తల్లి గర్భములో ఉన్న ఒక మాంసపు ముద్దలోనికి పంపించాడు. ఇది మనం సృష్టిని గురించి ఆలోచించినప్పుడు 139 కీర్తనలో దావీదు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, ఒక రకంగా అతడు అదంతటిని చూశాడు. దేవుడు మానవుని చేసిన విధానం అదంతటిని కూడా చూసినప్పుడు నాకు భయం కలుగుతుంది. ఈరోజు కొంతవరకు మనం తెలుసుకోగలుగుతున్నాం దీన్ని. అప్పుడే ఎలా చూడగలిగాడు, దేవుని ఆత్మ ద్వారా ఆ విషయాలను గ్రహించగలిగాడు అనేది మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని అక్కడ సృష్టించి ఇక్కడ ఉన్న ఈ శరీరము లోపల ప్రవేశపెట్టాడు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సరే, మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం, మనమందరము కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది అనేది మర్చిపోతే మనము సరైన విధానంలో సిద్ధపడలేం. ఇది మనం గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, మనకు తీర్పు అనేది ఉంది, లేదా మన క్రియలను బట్టి ప్రతిఫలము పొందడం అనేది ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, ఈ 2వ పత్రికలో 5వ అధ్యాయంలో మనము 10వ వచనాన్ని చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశములో ఉన్నా, ఏ ప్రదేశములో నుండి శరీరాన్ని విడిచినా మనం అందరము తిరిగి ప్రత్యక్షం కావాల్సింది, కనబడవలసింది దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అక్కడ మనం ఉండాల్సి ఉంది. మనం అందరము కూడా అక్కడ ఉండాల్సి ఉంది. ఈ లోకములో శరీరముతో జరిగించిన ప్రతి దాని యొక్క ఫలమును పొందడానికి, జరిగించిన క్రియల చొప్పున ప్రతి క్రియకు జీతం పొందడానికి దేవుని ముందు నిలబడవలసి ఉంది. దానికి సంబంధించిన ఫలం, అవి మంచివైనా చెడ్డవైనా అని చెప్తూ ఉన్నాడు. మంచి వాటికి ఫలం మనకు తెలుసు, చెడ్డ వాటికి ఫలము కూడా తెలియాలి మనకు. మంచి వాటికి దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు గొప్ప గొప్ప వాటికి మనల్ని నియమిస్తాడు. గొప్ప వాటిని, ఇదిగో ఇది నీవు సొంతం చేసుకో. గొప్ప నివాసాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇక్కడ మనము దేహముతో దేవుని వాక్యాన్ని నెరవేర్చినప్పుడు ఆయన మనకు జీతం ఇస్తాడు, ఆయన మనకు బహుమానములు ఇస్తాడు. ఈ ప్రపంచంలో మనకు కనబడుతున్నవన్నీ కొన్ని నీడ వంటివి కనబడుతూ ఉన్నాయి, కానీ నిజమైనవి దేవుని దగ్గర ఉన్నాయి.
ఇక్కడ ధనం కనబడుతుంది, అది నీడ వంటిది. దాన్ని ఏమన్నాడు? అస్థిరమైనది అన్నాడు. స్థిరమైంది దేవుని దగ్గర ఉంది. దేవుడిస్తాడు మనకు జీతం. అది మనం గుర్తించాలి. మన దేవుని సన్నిధిలో ఉన్న సమయం అంతా కూడా మనకు జీతమే. వ్యక్తిగతమైన ప్రార్థన కొరకు అది జీతమే. దేవుని సన్నిధిలో ఉన్న సమయం అంతా అది జీతం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ నీడ వంటివి కొన్ని ఉన్నాయి, నిజమైనవి దేవుని దగ్గర ఉన్నాయి. ఇక్కడ నివాసములు ఉన్నాయి, ఇవన్నీ శిథిలమైపోయేవి. అసలైంది దేవుని దగ్గర ఉంది. ఇక్కడ గుడారము ఇది కూడా ఉంది, ఇది శిథిలమయ్యేది. అసలైంది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి, అసలైన పేరు దేవుడు పెట్టబోతున్నాడు. కొన్ని పేర్లు ఉన్నాయి, పొందిన వ్యక్తికి తప్ప మరెవరికి తెలియదు. అంటే తన స్థానము దేవుని యొద్ద ఎలాంటిదో అది మనం గుర్తించాలి. ఆ యొక్క పేరు తనకు దేవుడు ఎటువంటి స్థానాన్ని ఇచ్చాడో. కాబట్టి ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి, ఎందుకంటే ఇవి నీడ వంటివి. కానీ నిజమైనవి ఉన్నాయి, కనుమరుగు కానివి ఉన్నాయి. అది మనం గుర్తించాలి. కాబట్టి వాటి కోసం మనం జీవించాలి, వాటి కొరకు మనం ప్రయాసపడాలి. ఒకవేళ మనము చెడ్డవి చేసామనుకోండి, చెడ్డవి అనగా దేవుడు ఏదైతే వద్దన్నాడో మనస్సుతో, అలాగే మాటలు ఏవైతే వద్దన్నాడో ఆ మాటలు, వ్యర్థమైన మాటలు, గాయపరిచే మాటలు, నిందించే మాటలు, ఎవ్వరికి పనికిరాని మాటలు, ఎవరికి సహాయపడలేని మాటలు, ఆ విధంగా మనస్సు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ, వీటన్నిటికీ లెక్క ఉంది. లెక్క అడుగుతాడు, అక్కడ లెక్క అడుగుతాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. తీర్పులోనికి వచ్చే విషయాలు ఏంటి అనేది చెప్పాడు కదా, ప్రసంగి 11:9 చెప్పాడు. అలాగే 12:14 కూడా గూఢమైన ప్రతి అంశాన్ని గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు వాటన్నిటిని గూర్చి దేవుడు విమర్శ చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు లెక్క అడుగుతాడు. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన దాంట్లో న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది, అలాగే లెక్క చెప్పవలసి ఉంది. ఇక్కడ రోమా 14:12 మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి, లెక్క అడుగుతాడు. ఇది మనం గుర్తించాలి. లెక్క చెప్పాలి, లెక్క లేకుండా ఉండడానికి కాదు, లెక్క కావాలి. దేవునికి అడుగుతాడు, ప్రతి దాన్ని గురించి అడుగుతాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అక్కడ అన్యాయముగా మనం ఉన్నాం అనుకోండి, అక్కడ న్యాయపరమైన సరి అయిన లెక్క లేదనుకోండి, అప్పుడేం జరుగుతుంది? మనం జీతం కొరకు ఎదురు చూస్తే దేవుడు ఉద్యోగం నుండి తీసేస్తాడు. అది మనం చూస్తాం కదా, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న మనుషుని పోలి ఉన్నది అని. ఇదంతా పరలోకం అర్థం కావాలంటే ఇవన్నీ అర్థం కావాలి. ఎలాంటి ఉదాహరణలు ఇచ్చాడు కాబట్టి మనం గ్రహించాలి. మనము మన లెక్కలన్నిటిని గూర్చి ప్రభువు అడుగుతాడు, లెక్క చెప్పాలి. దేవుడు సమయాన్ని ఇచ్చాడు, దేవుడు ధనాన్ని ఇచ్చాడు, దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంతో ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, మనస్సు, మాట, అలాగే మన యొక్క క్రియలు, వీటన్నిటిని గురించి చెప్పాడు. వీటన్నిటికీ మనం లెక్క తీసుకొని వెళ్ళాలి, లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించు. ఒక వ్యక్తికి మనం కొన్ని తలాంతులు ఇచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, తన దగ్గర ఉన్న వారికి వారి సామర్థ్యం చొప్పున ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇవ్వడం, మరొక వ్యక్తికి 2 తలాంతులు ఇవ్వడం, మరొక వ్యక్తికి 1 తలాంతుని ఇవ్వడం అనే విషయాన్ని మనం చూస్తాం. అలాగే లూకా సువార్తలో మీనాలను గురించి చెప్తాడు 19వ అధ్యాయంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతులను గురించి మనం చూస్తాం. ఆ తలాంతులను గురించిన విషయంలో 1 తలాంతు తీసుకున్నవాడు ఇప్పుడు ఒక్కొక్కరి ఇచ్చాడు కనుక లెక్క అడుగుతూ ఉన్నాడు. 5 తలాంతుల వ్యక్తిని పిలిచాడు, నీ లెక్క అప్పగించు, నీ 5 తలాంతులు ఇచ్చాను, దాంతో నువ్వేం చేశావు? నీకు చెప్పాను వ్యాపారం చేయమని, నీకు ఆ తలాంతులు, అంత గొప్ప ధనాన్ని నేను నీకు ఇచ్చాను. తలాంతు 3600. ఆ రోజు ఒక్కరోజు పని చేస్తే, ఉదయం నుండి సాయంకాలం వరకు పని చేస్తే 1 దేనారం, 1 రూపాయి కూడా కాదు. కాబట్టి ఎంత పెద్ద ధనాన్ని ఒక్కసారిగా అతని చేతిలో పెట్టాడు, అది మనం గ్రహించాలి. ఎందుకు వ్యాపారం చేయండి
అని వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇచ్చిన దాంతో నువ్వేం చేసావు, ఆ లెక్క అప్పగించు అన్నప్పుడు అతడు వ్యాపారం చేశాడు. 5 తలాంతులకు మరి 5 తలాంతులను సంపాదించాడు. లెక్క బాగుంది. రెండో వ్యక్తిని పిలిచాడు. ఆ లెక్కను బట్టి లెక్క అడుగుడు మాత్రమే కాదు, ఇంకేం చెప్పాడు, నీవు ఈ యొక్క తలాంతులకు 5 తలాంతులు సంపాదించావు గనక ఇప్పుడు మెచ్చుకొని 10 పట్టణాల మీద అధికారివై ఉండు అనే విషయాన్ని అక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా గొప్ప వాటిలోనికి అతన్ని నియమించడం గురించి కూడా వాక్యంలో మనం చూస్తాం. అలాగే 2 తలాంతుల వ్యక్తి వచ్చాడు, మరి 2 తలాంతులు సంపాదించాడు, వ్యాపారం చేశాడు, సంపాదించాడు. అతన్ని కూడా మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటివి, నిన్ను ఈ నమ్మకత్వాన్ని బట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించబోతున్నాను. ఈ తలాంతులే కానీ పట్టణాల మీద నియమించబోతున్నాడు, ఇంకా గొప్ప వాటిని నీకు ఇవ్వబోతున్నాను అనేది అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇక్కడ అప్పగించిన ప్రతి దాంట్లో లెక్క అడిగినప్పుడు విషయాలు ఉంటాయి. అలాగే 1 తలాంతు వ్యక్తిని పిలిచాడు. ఏం చేశావు 1 తలాంతుతో అంటే, ఆ 1 తలాంతుతో అతడు ఏం చేయలేదు. నేను చేశాను, ఇలా కష్టపడ్డాను, ఇలా నష్టం జరిగింది, లేదా ఇలా చేశాను, ఏదైనా లెక్క ఉండాలి కదా. అతడి లెక్క ఏ విధంగా ఉంది అంటే, అతడు తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాడు. తర్వాత అతడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ యజమానుని మీదనే ఆయన్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కావాలని పంట కూర్చేవాడవు అని కొన్ని మాటలు కూడా మాట్లాడాడు. అప్పుడు అతని నోటి మాటను బట్టి నేను తీర్పు తీరుస్తాను, నీ నోటి మాటను బట్టి లెక్క అడుగుతాడు. అలాగే మన జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టే దేవుడు తీర్పు తీర్చగలడు. నీ కాలములో గొప్ప ధనం ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క ఉదాహరణ తీసుకొని ఏం చేస్తున్నాడు? ఏమి చేత కాని వాడు ఏం చేస్తున్నాడు? కనీసం నువ్వు అదైనా చేయలేదు. నీ నోటి మాటను బట్టి నేను తీర్పు తీరుస్తాను. నీ నోటి మాటను బట్టి తీర్పు తీర్చాలంటే ఇంకా ప్రమాదంలో పడతాడు అతడు ఏమనుకుంటున్నాడు? నీవు కఠినాత్ముడవు, నీవేం చేస్తున్నావంటే విత్తని చోట కోయువాడవు. విత్తనాలు చల్లకుండానే పంట కావాలనుకుంటా. ఇతన్ని ఎందుకు అడుగుతున్నాడు? ఇతనికి తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతు ఇతను సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ తలాంతు ఇతని చేతిలో అంత ధనం ఒక్కసారిగా ఇతడు సమకూర్చుకోవాలంటే రోజు 50 పైసలు ఉదయం నుండి సాయంకాలం వరకు పని చేస్తే ఆ 50 పైసలు పక్కన పెట్టలేడుగా, తినాలి కదా. తన జీవితం కొనసాగాలంటే అందులో కూడా ఖర్చు అయిపోతుంది కదా. అప్పుడు 3600 తన దగ్గర సమకూర్చాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంతటి ధనం ఒక్కసారిగా తన చేతుల్లో పెట్టినప్పుడు అతని మాటలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి లెక్కలు అడుగుతున్నాడు. లెక్క కావాలి. నువ్వేం చేసావు? మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మన దగ్గర లెక్క ఉండాలి. మనం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనమందరము నిలబడాలి. దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లుగా మనం ప్రభు సన్నిధిలో నిలబడవలసి ఉంది అని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యములో మనం ప్రసంగి గ్రంథములో చూసినట్లుగా 11వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తున్నాం 4వ లైన్లో, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. దేవుడు వీటన్నిటిని తీర్పులోకి తీసుకొస్తాడు. అలాగే 12:14లో గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. మంచిదైన చెడ్డదైన తీర్పులోకి తీసుకొచ్చి ఆయన తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు. నీవు జ్ఞాపకం చేసుకోవాలి, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, తీర్పులోనికి తీసుకొస్తాడు. ఏమి చెయ్యాలని చెప్పాను? నీవేం చేశావు?
దేనికేదని చెప్పాను. ఆ విధంగా లెక్క అడిగినప్పుడు మన లెక్క ఏ విధంగా ఉంది? మనము లెక్క ప్రకారం ఉండాలి. లెక్క లేకుండా కాదు. మనకు స్వేచ్ఛ ఉంది. కానీ అడిగే ప్రభువు ఉన్నాడు. ఆయన అడుగుతాడు. దాన్ని బట్టే నీకు ఇవ్వబోతున్నాడు. చాలామంది ఆయన తీర్పును ప్రక్కన పెడుతున్నారు. ఇక్కడ విషయాలు చూస్తున్నారు. ఇక్కడ నడిచేదాన్ని చూస్తున్నారు. ఇక్కడ విధానాలు చూస్తున్నారు. కానీ ఇక్కడి విధానాలు కాదు. అక్కడ ఆయన అడిగినప్పుడు పరిస్థితి ఏంటి? దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుని తీర్పును మర్చిపోతున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను హేరోదును గద్దిస్తూ ఉన్నాడు. చేసిన పనేంటి? అతను ఎవరికి లేని బాధ ఈయనకెందుకు అనుకుంటున్నాడు. ఎందుకంటే దాన్ని దేవుడు తీర్పులోకి తీసుకొస్తే నీ జీవితం యుగాయుగములు ఏమవుతుంది? ఏదో ఒక చిన్న విషయాన్ని బట్టి యుగాయుగములు బాధ నువ్వెందుకు తెచ్చుకోవాలి అనేది ఆయన బాధ. ఆయన బాధ ఏంటి? ఆయన దగ్గరికి అందరూ వస్తున్నారు. ఆయన అరణ్యంలో ఉంటే చాలు, అందరూ సమాజం అంతా ఆయన దగ్గరికి వస్తున్నారు. కానీ ఆయన పనేంటి? ఆ పని చెయ్యాలి కదా. దేవుని విషయాలు మనుషులకు చెప్పాలి కదా. మనుషులకు ఏం జరగబోతుంది, రేపు యుగాయుగంలో ఏం జరగబోతుంది, నువ్వు దేవుని ముందు నిలబడ్డప్పుడు టైం ఉన్నప్పుడే నువ్వు చేయగలవు. టైం అయిపోతే నువ్వు చేయలేవు. సమయం ఉన్నప్పుడే నువ్వు చేయగలవు. సరి చేసుకోవడం కూడా సమయం ఉన్నప్పుడే, ఒప్పుకోవడం కూడా సమయం ఉన్నప్పుడే. మనం ఒప్పుకొని విడిచిపెడితే అక్కడేం దొరుకుతుంది? కనికరం. అక్కడ కనికరం దొరుకుతుంది. కనికరము కోల్పోతే కఠినమైన తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కనికరమును సంపాదించుకోవాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనమందరము ప్రభు యొక్క, క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది. అలాగే మనమందరము కూడా మన గురించి మనము లెక్క అప్పగించాలి దేవునికి. దేవుడు లెక్క అడుగుతాడు. మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఆ జీవితం ఎలా ఉండాలని చెప్పాడు, ఎలా కొనసాగించుకోమని చెప్పాడు. ఒకవేళ పొరపాట్లు చేసినప్పుడు ఏం చేసి ఉండాలి? ఒప్పుకోవాలి. దేవుడు అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేశాడు అనేది మనం గుర్తించాలి. ప్రతి విషయంలో లెక్క అడుగుతాడు అనేది, మనస్సుకు సంబంధించిన విషయాల్లో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఇక్కడ అదే మనం చూస్తున్నాం కదా దేవుని వాక్యములో. నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. వీటన్నిటిని బట్టి ఏవన్నీ పైన చెప్పాడో, హృదయం యొక్క సంతుష్టిని గురించి, కోరికలను గురించి, దృష్టి యొక్క ఇష్టమును గురించి, అవన్నీ కూడా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడన్న విషయాన్ని గురించి వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనము 36లో చూస్తే, నేను మీతో చెప్పునేదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. ఇక్కడ ముఖ్యంగా పరిశుద్ధాత్మను గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని గురించిన సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాటలు ఏది అనిపిస్తే అది మాట్లాడడం కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలను గురించి వేరుగా మాట్లాడడం ఎంత పెద్ద ప్రమాదం అంటే, దాని గురించి ప్రభువు భయపడుట కొరకు ఏం చెప్పాడంటే 32లో, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా కూడా అతనికి క్షమాపణ ఉంటుంది, కలదు. గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితి! పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. ఈ రోజున చాలా సులువుగా మాట్లాడుతూ ఉన్నారు అనేకులు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. ఇక్కడ జరిగేది ఏంటంటే, ప్రభువు దేవుని ఆత్మ ద్వారా దయ్యములు వెళ్ళగొడుతున్నాడు. మనము 22లో చూస్తే, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడు మూగవాడును ఆయన ఎద్దుకు తేబడెను. ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడు ఆయను అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. గుడ్డివాడు మళ్ళీ మూగవాడు. ఎటువంటి పరిస్థితి 22లో?
కాబట్టి ప్రభువు అతన్ని స్వస్థపరిచాడు. ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒక్కని వలన కాదని అంటున్నారు వారు. వారు లోపల ఆలోచించుకుంటున్నారు. యేసు ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా నేను వారి తలంపులు నెరిగి ప్రభు చెప్తున్నాడు, తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవును. తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైన ఏ ఇల్లైనా నిలవదు. సాతాన్ని వెళ్ళగొడితే వాడి రాజ్యం ఎలా నిలుచును? అంతేకాదు మీ కుమారులు వెలుగొడుతున్నారు కదా, వారు దేని ద్వారా వెలుగొడుతున్నారు? వాళ్ళు ఆ కార్యాలే మీకు తీర్పు తీరుస్తాయి మీరు మాట్లాడే మాటలకని చెప్తూ ఇంకా అనేకమైన విషయాలు చెప్పాడు. ఎంత త్వరగా వాళ్ళలోని అసూయను బట్టి, మత్సరాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుడు అడుగుతాడు ఆ విషయం. దేవుడు అడుగుతాడు, నీవెందుకు మాట్లాడావు వ్యర్థమైన మాటలు? తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేనంత పెద్ద పాపంగా చెప్పాడు. అది అందులోకి నేను వెళ్ళట్లేదు, అది ఒక పెద్ద అంశం. ఎందుకంటే దేవుని శక్తి ద్వారా జరిగే కార్యాలను కూడా మనము వ్యతిరేకంగా మాట్లాడితే దేవుని రాజ్యాన్ని, దేవుని శక్తికి అడ్డుగా నిలబడ్డ వాళ్ళం అవుతాం. అది ఎంత పెద్ద పాపం చూడండి. అది ఇక్కడ జరుగుతుంది. దేవుడు ఏ కార్యాలైతే చేస్తున్నాడో అవి మనుషులవి కాదు. మనుషులవి కొన్ని ఉన్నాయి. మనుషులు కొన్ని భాషలు ఉన్నాయనుకోండి, వారు నేర్చుకొని మాట్లాడతారు. దాని గురించి నువ్వు మాట్లాడొచ్చు, ఆ గ్రామర్ గురించి నువ్వు మాట్లాడొచ్చు. స్వస్థతలు కానీ, భాషలు కానీ, ప్రవచనాలు కానీ, ఇటువంటి మానవ జ్ఞానంతో సాధ్యము కానివి ఉన్నాయనుకోండి, వాటిని గురించి తేలిగ్గా మనం మాట్లాడకూడదు. దాని గురించి నువ్వు ఏం చేయాలి? నీవు రీసెర్చ్ చేయాలి, అన్ని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన నిపుణులతో నీకు సంబంధం ఉండాలి, తెలుసుకోవాలి ఏంటి విషయాలు. అవి కలిగిన వారితో అప్పుడే మనకు అర్థమవుతుంది. మనకు ఒక భాష రానంత మాత్రాన ఆ భాషను గురించి మన భాషలోనికి మార్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ భాషలో అదేంటో దాని గురించి మాట్లాడాలి. మీకు అర్థమవుతుందా? ఎవరు ఏ భాషలో ఏది మాట్లాడారో దాన్ని తెలుగులోకి తీసుకొచ్చి తెలుగు పదముగా దాన్ని మాట్లాడితే ఎలా ఉంటుంది? కాదది. అది అది ఎటువంటి విషయం? అది ఎటువంటి విషయం? ఏ భాషకు ఆ పదం ఏంటి? ఆ పదమునుకున్న అర్థం ఏంటి? ఆ అర్థాన్ని తెలుసుకొని అప్పుడు మాట్లాడగలగాలి. అంతేకాని వేరే భాష మనకు తెలియదు, దాని అర్థం తెలియదు, తెలియని దాన్ని గురించి మనము మాట్లాడడం ఎలా ఉంటుంది? ఆ భాషను అవమానపరచడం, దానికి సంబంధించిన వారిని అవమానపరచడం. దేవుడు తన ఆత్మ ద్వారా దయ్యములు వెళ్ళగొట్టే పరిచర్యను దేవుడు చేస్తుంటే నీవెవరిని విమర్శిస్తూ ఉన్నావు? దేవుణ్ణి. కాబట్టి చాలా తేలికగా, అందుకే ఆ అంశం లోతైనది, చాలా మంది తెలియకుండా దాంట్లోకి వెళ్తారు. నీకు తెలుసా అసలు ఆ విషయం? అపోస్తలుడైన పౌలు అందరికంటే ఎక్కువ భాషలతో మాట్లాడతాను నేను అని చెప్పాడు ఆయన. భాషల గురించి ఈ రోజున ఎంతో మంది మాట్లాడుతున్నారు. నీకు తెలియంది ఎందుకు? మీ కాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనడు అన్నాడు ఒక సందర్భంలో. ఎందుకన్నాడంటే అది అటువంటి కీలకమైన సమయం. అక్కడ ఒక్క క్షణం నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు పోతాయి. కాబట్టి ఆ రోజు అలా ఉండాలి. సాతాను మిమ్మల్ని పట్టుకోవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు వెంటనే మీరు ఆ విషయం అర్థం కాగానే పారిపోవాలని ఆ సందర్భంలో చెప్పాడు. మీకాలో దావీదు యొక్క నాట్యాన్ని ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేది మనకు తెలిసిన దానికంటే లోతైంది. ఆయన ఏ పరిస్థితుల్లో చేశాడనేది మనకు తెలిసిన దానికంటే లోతైంది. తెలిసిన దానికంటే లోతుంది అది. ఆయన ఆనందంతో చేశాడనే దానికంటే చాలా లోపల వేదన, కలవరం కూడా ఉందనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన మందసం తీసుకొస్తూ ఉండగా ఒక వ్యక్తి చనిపోయాడు తన కండ్ల ముందు. ప్రజల ఆశీర్వాదం కొరకు ఎక్కడో ఉండేది ఎందుకు
అని ఆ మందసం ఉండాల్సిన ప్లేస్ లో గౌరవంగా ఉంచడానికి కొరకు సంతోషముగా తీసుకొని వస్తుండగా ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయాడు. తర్వాత అడుగడుగున కూడా విధి విధానాలన్నీ తెలుసుకొని అడుగడుగున బలి అర్పిస్తూ రక్తము ప్రవహిస్తూ ఉండగా అటువంటి భయముతో నిండిన హృదయంలో మరణము సంభవించాల్సిన పరిస్థితుల మధ్యలో దేవుడు మరలా నన్ను కరుణించాడు. అది ఎంత లోతైన విషయం. అడుగడుగున బలి అర్పణ చేస్తూ దేవుణ్ణి గుర్చిన భయముతో నిండి ఉన్న పరిస్థితుల్లో అతడు నాట్యం చేశాడు. అది మనం గుర్తించాలి. మీకాలు ఏ విధంగా ఆలోచించిందంటే, ఆమె రాజనగర్‌లో ఉండి మామూలు వ్యక్తులందరిని చుట్టూ ఉన్నప్పుడు, ఎవడో విలువలేని వ్యక్తి నాట్యం చేసినట్టు చేసావు అని దావీదుతో అంటుంది. దావీదు దాన్ని ఏమాత్రం పట్టించుకోడు. ఎందుకంటే అతని హృదయం దేవుని పట్ల ఎలా ఉంది. గొప్ప సంతోషముతో ఒక పని చేస్తుండగా మరణం సంభవించినప్పుడు భయపడిపోయాడు. దేవుని ముందు నేను నిలబడలేని స్థితిలో ఉన్నానా అని భయపడిన పరిస్థితుల్లో విధి విధానాలు తెలుసుకొని మందసం బండి మీద కాదు యాజకుల భుజం మీద ఉండాలని యాజకులందరూ మందసమును మోస్తూ ఉండగా అడుగడుగున ఆ బలులర్పిస్తూ కొద్ది దూరం వెళ్ళాక బలులర్పిస్తూ అడుగడుగున భయముతో నిండిన హృదయంతో దేవుని ఎడల సన్మాన భావంతో ఉండిన హృదయముతో ఆ రోజు అక్కడ నాట్యం చేశాడు. ఇది చాలా లోతైంది. మనం అనుకునే దానికంటే చాలా లోతైంది. ఆ సిచ్యువేషన్ లోకి మీరు కొంచెమైనా ఎంటర్ అవుతే మీకు అప్పుడు తెలుస్తుంది. అది చాలా లోతైంది. కానీ మీకాలు అక్కడ రాజనగర్‌లో ఉండి ఏదో పండుగ వాతావరణంలో ఉండి అతన్ని చూసి అంత తేలిగ్గా మాట్లాడింది. దేవుడు ఏం చేశాడు? మరణం వరకు పిల్లలు కనకుండా శిక్షించాడు. శిక్షగా దాన్ని వేశాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. అది మనం చూస్తున్నాం. దేవుడు ఆ మాటను బట్టి శిక్షించాడు. నీకు తెలియని విషయం గురించి నువ్వు అంత తేలిగ్గా ఎట్లా మాట్లాడు? తెలుసుకో, అడుగు, ప్రశ్నించడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు. ఇక్కడ జడ్జిమెంట్ లాగా అంత తెలిసినట్లుగా ఆమె మాట్లాడడం ద్వారా దావీదు విషయం ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే అతని హృదయం ఏ విధంగా ఉంది, వేదనలో నుండి మరణములో నుండి తిరిగి ప్రజలందరికీ దీవెనకరంగా ఉండడానికి కొరకు తీసుకొస్తుంటే ప్రజలకు మరణం సంభవించిన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అందులో ఆ ముఖ్యమైన వ్యక్తులకు మరణం సంభవిస్తే ఎలా ఉంటుంది? అటువంటి హృదయంతో ఉన్న వ్యక్తి తిరిగి మరలా మందసాన్ని తీసుకొని వస్తూ ప్రజలందరికీ దీవెనకరంగా ఉండగలిగిన స్థలములో దాన్ని ఉంచాలని ఘనపరచాలని వస్తుండగా దేవుని కనికరమును బట్టి దేవుడు మరలా కరుణించుటను బట్టి తాను ముందుగా విధి విధానాలు తెలుసుకోకుండా చేసిన పొరపాటుకు మరలా దేవుడు అవకాశం ఇవ్వడాన్ని బట్టి ఇవన్నీ అతనిలో ఉన్నాయి. అందుకు అతడు నాట్యం చేశాడు. ఆ నాట్యం అనేది అది మీరు ఆలోచించాలి. అతని హృదయాన్ని గురించి ఆలోచించినప్పుడు అది ఆనందములో నుండే కాదు వేదనలో నుండి కూడా వస్తున్నది అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని అంత తేలిగ్గా ఆమె మాట్లాడడం అనేది జరిగింది. మనము మాట్లాడే ప్రతి మాట విమర్శ దినమున లెక్క చెప్పాలి. వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి. చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటాం. మనము తెలుసుకోవడం తప్పు కాదు, ఏదైనా ప్రశ్నించవచ్చు. కానీ అంత తెలుసుకోకుండా, విషయాలు తెలుసుకోవలసినంత తెలుసుకోకుండానే అన్నిటిని గురించి మనము ముద్ర వేస్తూ ఉంటాం. నేను చాలా పరిశోధన చేశాను అన్నంతగా తేలికగా ప్రతి విషయాన్ని గురించి మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడడం ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికి చాలా తేలికైంది. ఎందుకంటే కొంతమంది నేర్పించారు అలా. నీకు తెలుసా, అసలు నీకు ఆ విషయం తెలుసా, అది నీకు వచ్చా, అది నీకు ఉందా? తమ కుమారులే దయ్యములు వెళ్ళగొట్టే పరిచర్య చేస్తూ ఉండగా ప్రభువును గురించి అంత దారుణంగా మాట్లాడే పరిస్థితి. అపోస్తలుడైన పౌలే మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడుతానంటే భాషలను గురించి విమర్శించే వారు ఎవరు విమర్శిస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఇచ్చిన వాడిని విమర్శిస్తున్నారు. అది వెళ్ళి ఇచ్చిన వాడిని అడుక్కో. ఎవరిని అడగాలి? ఇచ్చిన వాడిని.
మనుషులు నేర్చుకునే విషయాల గురించి మనము అందులో ఎక్స్పర్ట్స్ అయితే నువ్వు మాట్లాడొచ్చు. దానికి సంబంధించిన దాంట్లో నేను పిహెచ్డి చేశాను, నాకు డిగ్రీలు ఉన్నాయి దానికి సంబంధించిన దాంట్లో అంటే మాట్లాడొచ్చు. అలాంటి వ్యక్తులు మాట్లాడొచ్చు. మిగతా వాళ్ళంతా తేలిగ్గా మాట్లాడడం ఏంటి? ఆ సందర్భంలోనే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణకు ఛాన్సే లేదు. యేసుక్రీస్తును దూషించిన నీకు ఛాన్స్ ఉంటుంది, క్షమాపణ ఉంటుంది. నీకు తెలియదు అనుకుంటాడు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం అది చాలా లోతైన విషయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దానికి సంబంధించి. కాబట్టి మనం గ్రహించాలి, వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పవలసి ఉండును. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు చెప్పాడు, హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కానీ మీరు లోపల నింపుకునేదంతా కూడా ఎలాంటిది? చెత్త చెదారం లాంటి విషయాలు. మీకు ఎట్లా మంచి మాటలు వస్తాయి అనే మాట కూడా అన్నాడు. చూడండి ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. 34లో మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు, సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానం అంటే ఏంటి? విషము లోపల మీకు ఉంది. ఎలా వచ్చింది విషం? దేనికి విషం ఉందో దాని నుండి పుట్టావు నువ్వు అని చెప్పాడు. అంటే ప్రతిదాన్ని కూడా మత్సరంతో ఉన్నావు. మత్సరం అంటే చెడ్డ కండ్లు, ప్రతిదాన్ని వ్యతిరేకంగా చూడడం, ప్రతిదాన్ని చెడుగా చూడడం అనేది ఉంది. అది ఎక్కడి నుండి వచ్చింది అంటే అసలైన చెడు నీలోనికి, దానికి నీకేదో కనెక్షన్ ఉంది, దాంట్లో నుండి వచ్చింది అది. సర్ప సంతానమ అనే మాట ప్రభు మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే వారి లోపల విషపూరితమైంది ఉంది, దేవునిలో విషయం లేదు. ఆ విషయం అనేది ఆది సర్పానికి సంబంధించింది. కాబట్టి వాడి నుండి మీరు విషయాలు స్వీకరిస్తూ ఉన్నారు అనే చెప్పాడు. కాబట్టి మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మనం నోటి విషయంలో కాదు జాగ్రత్త పడాల్సింది, హృదయం విషయంలో. హృదయములో మంచివి నింపుకుంటే మంచి వస్తాయి. మీకు అర్థమవుతుంది కదా? మన యొక్క సహవాసం ఎవరితో, మనం వినేవి ఎక్కువ ఏంటి, మనం ఆలోచించేది ఎక్కువ ఏంటి, ఇవి అన్నీ హృదయంలో నింపుతాయి. మనం వినేదంతా వ్యతిరేక విషయాలు, లోక సంబంధమైన విషయాలు, మనం వినేదంతా అందుకే వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి. అప్పుడు వాక్యం లోపల నిండుతుంది, బయటికి వాక్యమే వస్తుంది. మనం వినేదంతా వ్యతిరేకమైంది. మనం వినకూడదన్నా లోకం ఈ రోజున వ్యతిరేకమైన దాన్ని వినిపిస్తుంది. మంచికి ఈ రోజున అవకాశాలు ఎంత తక్కువ అండి. నీతియుక్తమైన విషయాలకు, నీతియుక్తమైన మాటలకు ఈ రోజున అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం వినబడుతుంది, ఏం వినిపిస్తున్నారు, అవి నిండిపోతున్నాయి. ఇక నువ్వు మంచి ఎలా మాట్లాడతావు? లోపల ఏది నిండితే అదే మాట్లాడతావు. కాబట్టి ప్రార్థన మనకు చాలా అవసరం. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యం మన హృదయంలో నింపబడాలి. వ్యర్థమైన ప్రతి మాటను గురించి తీర్పు ఉంటుంది అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక మనం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. నేను దేవుని ముందు నిలబడాలి, దేవునికి నేను లెక్క అప్పగించాలి. నా జీవితాన్ని గురించి ప్రతి విషయంలో లెక్క అప్పగించాలి. దేవుడు లెక్క అడుగుతాడు. నా దేహముతో జరిగించిన ప్రతి దానికి ఆయన దగ్గర నాకు ఫలము ఉంది, అది మంచిదైనా చెడ్డదైనా. ఇక్కడ స్వేచ్ఛ ఉంది, చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ దీన్ని బట్టి జీతం అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు. అది మనం గుర్తించాలి. అందుకు తగిన విధానంలో మనం సిద్ధపడాలి. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుదుము. మనలో ప్రతివాడు తన్ను గూర్చిన లెక్క దేవునికి అప్పగించాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ఇప్పుడే మనకు సమయం ఉంది. ఏదైనా వాక్యానుసారంగా లేదా, ఏదైనా లెక్కలు సరిగా లేవా, లెక్క పత్రాలు, ఈ లెక్క మిస్ అవుతుంది, ఈ లెక్క న్యాయముతో పోల్చినప్పుడు, ఈ లెక్క దేవుని వాక్యంతో పోల్చినప్పుడు తలక్రిందులైపోతుంది, ఇక్కడ లెక్క రావట్లేదు అని ఉన్నాయా, వెంటనే సరి చేసుకోవాలి. దేవుడి వాక్యంలో చెప్పాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23లో చెప్పాడు. మాటలను గురించిన సందర్భం అనుకోండి. పైన ఒకవేళ మనం చూస్తే 22లో తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ మాటలు
అనే దానికంటే కూడా మాటల వెనుకాల ఉన్న హృదయం యొక్క వైఖరి అనేది మీరు తీసుకోండి. మీకు అర్థమవుతుందా? మాటల కంటే కూడా కోపంతో నిండి, కోపంతో మాట్లాడడం అనే దానికంటే కూడా ఇంకొంచెం మరి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కోపము ఉంచుకొని చేసే పనిని గురించి చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? కోపం వదిలేయగానే వెంటనే వ్యక్తి పశ్చాత్తాపడతాడు, మాట్లాడతాడు. కానీ కోపంను ఉంచుకొని మాట్లాడిన వ్యక్తిది మాత్రం అది ప్రమాదకరం. కోపము కలిగినప్పుడు మాట్లాడిన వ్యక్తి త్వరగా పశ్చాత్తాపడతాడు. అయ్యో నేను కోపంలో అన్నాను అనుకుంటా. కానీ కోపం లోపల పెట్టుకొని మాట్లాడేవాడు అస్సలు తగ్గడు. మీకు అర్థమవుతుందా? అస్సలు తగ్గడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇప్పుడు సారీ చెప్పమన్నా కూడా లోపల బర్నింగ్ అవుతూ ఉంటాడు, మండుతూనే ఉంటాడు. అదే కోపంలో వెంటనే అంటాడు, వెంటనే పశ్చాత్తాపడతాడు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కోపం లోపల ఉంచుకొని, కోపం లోపల దాచుకున్నవాడు అత్యంత ప్రమాదకరం. ఆ మాటలే ఇక్కడ చెప్పాడు. కోపములో నుండి, కోపము నివాసం చేస్తున్న స్థలములో నుండి వచ్చేవి అని మీరు తీసుకోవాలి. ఈ మాటలు కోపములో నుండి, అంటే కోపమును ఉంచుకున్న స్థితిలో నుండి మాట్లాడే మాటలైతే విమర్శకు లోనవుతాడు. కోపాన్ని బట్టి దేనికి లోనవుతాడు? ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత ఉందనుకోండి, దాని గురించి దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఇది మీరు ఎక్కువ తీసుకోవాలి. అంటే నీకు టైం ఉంది, నీ కోపం తొలగించుకోవడానికి దేవుడు టైం ఇచ్చాడు. దేవుడు తన ప్రేమతో నిన్ను సంధించాడు. నువ్వు ప్రార్థనకు వెళ్ళావు, ప్రేమ స్వరూపైన క్రీస్తును దర్శించుకున్నావు, వాక్యం చదివావు. అందుకు నీకు టైం ఉంది. ఆ తర్వాత దేవుడు చెప్పిన టైం కూడా అయిపోయిన తర్వాత ఇక దేవుడు రాయడం మొదలు పెడతాడు. ఆయన రాస్తే అదేంటి? నువ్వు కోర్టులో హాజరు కావాలి. ఎక్కడ? విమర్శ. కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. విమర్శిస్తాడు దేవుడు, నిన్ను అడుగుతాడు. ఈ పరిస్థితులన్నీ ముందు పెడతాడు దేవుడు. ఖచ్చితంగా నువ్వు అక్కడ కనబడాలి అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. అలాగే వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును. అలాగే ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున ఇది ఉంది గనుక చాలా సురక్షితమైంది నేను మీకు చెప్తానంటున్నాడు. కావున అంటే ఇంత పెద్ద విషయం ఉంది. కోపం ద్వారా నీవు విమర్శించబడుతున్నావు, వ్యర్థుడు అని చెప్పడం ద్వారా మహాసభ, పెద్ద కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ద్రోహి అని చెప్పడం ద్వారా నరకములో ఉన్న అగ్ని నిన్ను తాకాల్సి వస్తుంది. నరకాగ్ని ఎక్కడ ఉంటుంది? నరకంలోనే ఉంటుంది, బయట కాదు. కాబట్టి అంత పెద్దది ఉంది కదా. కాబట్టి నీకు ఒక మంచి చెప్తున్నానని, కావున నీవు బలిపీఠమును అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని ఎక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడ్ల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట ఈ పదాలు చాలా శక్తివంతమైనవి. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. బలిపీఠం దగ్గర అర్పించడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం మీరు ఆలోచించండి. ఎంత ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొద్ద ఆ బలిపీఠము దగ్గర బలి అర్పించే విషయము దగ్గర కూడా నువ్వు అక్కడే ఆపేసి వెళ్ళి సమాధానపడి తర్వాత వచ్చి అర్పించు అన్న విషయాన్ని చెప్పాడు. తర్వాత మనం చూస్తే 25లో నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాల్లో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు బయటికి వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదంతా జరగకూడదంటే అది ఇక్కడ చెప్తున్న విషయం. దాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇదంతా జరగకూడదంటే 25లో ఏం చెప్పాడు? నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే, శక్తివంతమైన మాట, త్వరగా. ఏమంటున్నాడు చూసారా మాట? ఎంత శక్తివంతమైన, త్వరగా సమాధాన పడు. అక్కడికి వెళ్తే నీకు ఛాన్స్ ఉండదు. అతడు దేవునికి మొర్ర పెడితే ఆయన రాసేస్తాడు. అది నీకు పాపం అవుతుంది. ఇక అది దానికి శిక్ష పూర్తిగా చెల్లించేదాకా దానికంటే ముందే నువ్వు త్వరపడితే, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళక ముందే, అతడు దేవునికి మొరపెట్టక ముందే, దేవుడు కూడా నువ్వెంత క్విక్గా
స్పందించావు అనేది చూసి కొంత గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది. ఎంత త్వరగా నువ్వు స్పందించావో దాన్ని బట్టి కృపనిస్తాడు. నీవు స్పందించడం అక్కర్లేదు అన్నట్లుంటే ఆయన రాసేస్తాడు. ఇక రాసిన తర్వాత కడపటి కాసు చెల్లించేంత వరకు బయటికి రాలేవు. ఇది చెప్పాడు. కాబట్టి టైం మనకు ఉన్నప్పుడు వెంటనే ఏం చేయాలి మనం? త్వరగా సమాధాన పడాలి. ఎవరితోనైనా మాట వదిలేసావా? గాయపరిచావా? నిందించావా? ఏం చేసావు? దాని గురించి వెంటనే కోపంతో నువ్వు మాట్లాడావా? వ్యర్థుడు అన్నావా? ఎటువంటి పదజాలం ఈ రోజునుంది. అదంతా మనకు అలవాటైపోతుంది. కాబట్టి మన యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలి? దేవుడు వెంటనే మనం ఇతరులను గాయపరిచామా? ఇతరులను అవమానపరిచామా? ఇతరులను దుర్భాష మాట్లాడామా? దాని గురించి వెంటనే టైం ఉంది. నువ్వు సరి చేసుకోవచ్చు. నీకు టైం ఉంది. వెంటనే ఒప్పుకోవచ్చు. వ్యక్తి దగ్గర అయ్యో నేను కోపంలో మాట్లాడాను, నన్ను క్షమించండి, నేను అలా మాట్లాడను అంటే ఎంత సులువుగా ఉంటుంది. అదంతా కాకపోతే ఇక దేవుడు ఆ మాటను రాసి నీకు శిక్ష వేసి ఆ శిక్షా కాలం పూర్తయ్యేంత వరకు బయటికి రాలేవు. ఇప్పుడు నెబుకద్నెజరుకు ముందు చెప్పాడు. ఆ చేతులు కాలక ముందు దేవుని దగ్గరికి రాలేదు. దానియేలు కూడా చెప్పాడు, నువ్వు ఇలా కాకూడదంటే నువ్వు ఈ పని చేయి. నువ్వు బాధ పెట్టిన వాళ్ళందరిని పిలిచి వాళ్ళందరి పట్ల నువ్వు ఈ విధంగా ప్రవర్తించు, వాళ్ళ పట్ల కరుణ చూపు, ప్రేమను చూపు, వాళ్ళకు విందు చేయి. ఇవన్నీ చక్కగా చెప్పాడు దానియేలు. నీ క్షేమం నీకు ఉండాలంటే, ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదంటే నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే అని దానియేలు చక్కగా చెప్పాడు. అవేవి చేయలే అతను. తర్వాత జరిగే నష్టం జరిగింది. జరిగిన తర్వాత ఇక అతడు ఎంత మోకరిస్తే ఏంటి, ఎంత దేవుని దగ్గర 7 సంవత్సరాలు కావాల్సింది అంతే. 7 సంవత్సరాలు మేలు కాదు, శిక్షను నువ్వు పొందుతూ 7 సంవత్సరాల తర్వాత నువ్వు ఏదైనా సాధించాలి అంటే 7 సంవత్సరాల తర్వాతనే. అది పరిస్థితి. కాబట్టి సమయం ఉన్నప్పుడే వెంటనే సమయం ఉన్నప్పుడే మనము సరి చేసుకోవాలి. మన అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుతాం? కనికరం. దేవుడు మనల్ని కరుణిస్తాడు. మనం వెంటనే ఒప్పుకున్నట్లయితే. మనం గాయపరిచామా? మనం అవమానపరిచామా? మనం నిందించామా? అయ్యో నేను తెలియకుండా మాట్లాడాను, ఆ విషయంలో మాట్లాడాను అని ఒప్పుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు? కరుణిస్తాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనమందరం కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది. దేహంతో జరిగించిన ప్రతిదానికి ఫలం అక్కడ పొందవలసి ఉంది. కాబట్టి తగిన విధానంలో సిద్ధపడడానికి దేవుడు ఇప్పుడు సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు గనక తగిన విధానములో తీర్పు ఉందని, లెక్క చెప్పాల్సి ఉందని మన లెక్కలని సరి చేసుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.